హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ టమాటా కర్రీ. దొండకాయ టమాటా కర్రీని సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఎంతో రుచిగా ఉండే దొండకాయ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్ బాగా వేయించుకోవాలి. ఆనియన్ దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయ ముక్కలు 1/2 కేజీ వరకు తీసుకున్నామండి. పావు కేజీ దొండకాయ ముక్కలను సన్నగా తరిగి వేసుకోవాలి. దొండకాయ వేసాక బాగా వేగనివ్వాలి. దొండకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకోవాలి. పండిన దొండకాయలు తీసుకోకూడదు. అవి తీసుకోవటం వల్ల అవి టేస్ట్ మారిపోతుంది. అందువని మనం బాగా లేతగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఒక లిడ్తో కడాయిని క్లోజ్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు బాగా వేగాక ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము 1/2 కేజీ దొండకాయలకి ఒక 3 మీడియం సైజు టమాటాలని తీసుకున్నాము. టమాటా వేసాక మొత్తం బాగా కలపాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. టమాటా కొంచెం వేగాక మనము కారం వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూను. ఆ తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పొడిని కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా కూరకు పట్టే విధంగా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి కూరని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ టమాటో కర్రీ తయారయ్యింది. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్.